సినీ ఇండస్ట్రీ అంతా సెంటిమెంట్ మీదనే నడుస్తుంది. ఒక్కసారి హిట్ వచ్చిందా దాన్ని మేకర్స్ స్టార్స్ రిపీట్ చేస్తుంటారు. ఇందుకు రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ కూడా మేము అతీతులం కాదని అంటున్నారు. రాబోతున్న భారీ ఇండియా సినిమాలన్నీ ఓ నయా సెంటిమెంట్ను ఫాలో అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజమౌళి, మహేష్ సినిమాతో పాటు ఎన్టీఆర్, నీల్ సినిమాలు కూడా కలిసొచ్చిన రిలీజ్ డేట్స్లోనే రానున్నాయని టాక్. ఇంతకీ టాలీవుడ్ స్టార్స్ ఫాలో అవుతున్న సదరు నయా సెంటిమెంట్ ఏంటనే ఇంట్రెస్టింగ్ వివరాలను ఇప్పుడు చూసేద్దాం. ఎంత పెద్ద స్టార్ అయినా, డైరెక్టర్ అయినా సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతుంటారు. డ్రెస్సింగ్ స్టైల్లోనో, సినిమా రిలీజ్ డేట్స్ విషయంలోనో, ముహూర్తాల మ్యాటర్, సాంగ్స్, ఇలా ఏదో ఒక విషయంలో ఈ సెంటిమెంట్ అనేది మనకి కలిసి వస్తుంది. హిట్ కావాలనే తాపత్రయం కావచ్చు, ఫాలో అయితే పోయేదేముందిలే అనే ఆలోచన కావచ్చు. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్స్ విషయంలో మేకర్స్ ఇప్పుడు ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. అదే రిలీజ్ డేట్. మహేష్, ఎన్టీఆర్, బాలయ్య వంటి స్టార్స్ ఇలాంటి ఆలోచనలు చేయడం వెనుక అసలు మతలబేంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి హీరో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలనుకున్నారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమా రిలీజ్ అయిన డిసెంబర్ నెలలోనే అఖండ 2ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. డేట్ విషయంలో కాకుండా లక్కీ నెలలో తన సినిమాను తీసుకురావాలనేది నందమూరి కథానాయకుడి ఆలోచనగా కనిపిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న అఖండ 2 రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. నందమూరి హీరోల్లో మరో స్టార్ హీరో తారక్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్లో ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా ఒకటి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రీసెంట్గానే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ నెలలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తారక్ వంటి మాస్ హీరోతో సినిమా చేస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను కేజీఎఫ్ రిలీజ్ అయిన ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని నీల్ భావిస్తున్నారన్నట్లు టాక్ వినిపిస్తోంది. RRRతో గ్లోబల్ రేంజ్ దక్కించుకున్న రాజమౌళి నెక్స్ట్ సినిమా SSMB 29 కోసం పాన్ ఇండియా ప్రేక్షకులే కాదు, హాలీవుడ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీని తనకు వరల్డ్ వైడ్ ఇమేజ్తో పాటు డాన్స్లో ఆస్కార్ అవార్డు తెచ్చిన RRR సినిమా రిలీజ్ డేట్ మార్చి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే అది వచ్చే ఏడాదా, ఆ మరుసటి ఏడాదా అనేది మాత్రం తెలియాలంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ నయా సెంటిమెంట్ను ఫాలో కాబోయే స్టార్స్ ఎవరో చూడాలి మరి.